హలో అండి, ప్రెజెంట్ మనం వచ్చేసి షాద్ నగర్ లో ఉన్నామండి. సో షాద్ నగర్ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ లో ఒక మంచి వెంచర్ తీసుకొచ్చానండి. డిటిసిపి లేఅవుట్ ఉన్న ఒక వెంచర్ అండి. సో మనం ఇది చూసుకుంటే అయితే మనకు ఈ రోడ్ 60 ఫీట్ రోడ్ అండి. ప్రపోజల్ వచ్చేసి మనకు 200 ఫీట్ రోడ్ అండి. ఇది కన్స్ట్రక్షన్ కూడా అవుతుందండి ముందర మనకు వచ్చేసి. అండ్ మనము ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు కిషన్ నగర్ వెళ్లే రూట్ అండి ఇది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 1.5 కిలోమీటర్లో మన వెంచర్ ఉంటుంది. ఒకసారి మన వెంచర్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారో సో ఇదే అండి మన వెంచర్. సో చూస్తున్నాం కదండి, మనకు ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఇది వచ్చేసి. సో ఇందులో మనకు వచ్చేసి 24/7 సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేసామండి మనం ఇందులో. అండ్ అచ్చర్ చూసుకుంటే మనకు కిషన్ నగర్ వెళ్ళే రూట్ అండి. అది ప్రెసెంట్ వచ్చేసి మనకి అది 40 ఫీట్ ఉందండి. ప్రపోజల్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. అండ్ మన వెంచర్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ ఉంటుందండి మన వెంచర్. ఒకసారి మనము లోపల ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి పదండి లోపలికి వెళ్ళి చూసుకుందాం. చూస్తున్నాం కదండి, మన వెంచర్ ఆల్రెడీ ఒక కస్టమర్ ఇల్లు కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. ఇందులో ఆల్రెడీ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ చుట్టుపక్కల చూసుకుంటే మనకు కన్స్ట్రక్షన్ అయిపోయిన ఇల్లు కూడా ఉన్నాయండి మొత్తము. అంటే ఇట్ సైడ్ మనకు హౌసెస్ ఉన్నాయి అండ్ అట్ సైడ్ చూసుకున్నట్లు కూడా హౌసెస్ ఉన్నాయండి మనకు. అంటే 2 విలేజ్ మధ్యలో మన వెంచర్ ఉందండి. అండ్ ముందు చూసుకుంటే మనకు ఫంక్షన్ హాల్ కూడా ఉందండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్రెడీ మనకు. అండ్ అట్ సైడ్ చూసుకుంటే మనకు వేదశాల పాఠశాల స్కూల్ ఉందండి అండ్ ఇండియన్ హై స్కూల్ అనే స్కూల్ కూడా ఉందండి. సో ఇదే అండి మన వెంచర్. ఈ వెంచర్ వచ్చేసి టోటల్ 28 acres ప్రాజెక్ట్ అండి ఇది. సో చూస్తున్నారు కదా, మనకి ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్స్ అని. అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 33 ఫీట్స్ రోడ్ అండి. ఇందులో ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 అండి మనకు టోటల్ ఈ వెంచర్ వచ్చేసి మనకు. అండ్ ఇందులో వచ్చేసి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేసామండి. అందులో మనకు వచ్చేసి ఇందులో ఫుల్ డెవలప్మెంట్స్ అయిపోయినాయండి. అంది మొత్తం చూసుకున్నట్లయితే వెంచర్ లో ఒకసారి చూడండి. ఒకసారి 143 నుంచి 165 అండ్ 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయండి మనకు. అండ్ ఇందులో మనకు 70% బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. అండ్ ఇందులో మనకు డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఒకసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చామండి, ఇంకా ప్లాట్ స్టోనింగ్ ఇచ్చాము మనము. ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా మనకు అయిపోయినాయండి ఇందులో. అండ్ అటు సైడ్ చూసుకుంటే మనకు వేద పాఠశాల స్కూల్ ఉందండి అండ్ ఇండియన్ హైట్ స్కూల్ అని ఉందండి మనకు. ఇందులో వచ్చేసి మనకు టోటల్ 7 పార్క్స్ ఇస్తున్నారండి. 1.5 acres లో వచ్చేసి మనకు పెద్ద పార్క్ ఇస్తున్నారు అండి. మనకు అటు సైడ్ ఉంటుంది పార్క్ వచ్చేసి పెద్దది మనకి. అండ్ అందులో మనకి ఏమేమి ఇస్తున్నారు ఎమ్యూనిటీస్ అంటే మనకు సైకిల్ ట్రాక్ ఇస్తున్నారు, వాకింగ్ ట్రాక్ ఇస్తున్నారు, ఓపెన్ జిమ్ ఏరియా ఇస్తున్నారు, మెడిటేషన్ హాల్ ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సిటిజన్ వాళ్ళు కూర్చుంటారు కదా ముసలి వాళ్ళకి వచ్చేసి కూర్చొని అంటే చిట్ చాట్ చేయడానికి కూడా ఒకటి మంచి మనము లాన్ ఏరియా కూడా తయారు చేసామండి. అందులో వచ్చేసి మనకు ఇది ఏంటంటే మనకు రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఇందులో మీకు ఆల్రెడీ మనం ఇంట్రెస్ట్ లో చూసాం, ఆల్రెడీ కస్టమర్ మనకు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారండి ఇందులో. సో చూశారు కదండి మన ప్రాజెక్ట్ టోటల్ వచ్చేసి 28 acres ప్రాజెక్ట్ అండి. ఇది ఎక్కడున్నా కాదండి, మనకు ఎగ్జాక్ట్లీ షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి చూసుకున్నట్లయితే 2 kilometers వస్తుందండి. అండ్ టువర్డ్స్ పరిగి వెళ్లే రూట్ నుంచి చూసుకున్నట్లయితే 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది మన వెంచర్ అనేది. మన వెంచర్ చుట్టుపక్కల ఇంకా డెవలప్మెంట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఎల్లికడ దగ్గర చూసుకున్నట్లయితే మనకు 90 acres లో వచ్చేసి మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. అదే కాక మనకు చందనవల్లి సెజ్జు కూడా ఉందండి. చందనవల్లి సెజ్జు దగ్గర చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటర్ ఉంది. అదే కాక ఇంకొకటి ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చర్ బస్ అక్కడనే మనకు మ్యానుఫ్యాక్చర్స్ అనేవి జరుగుతాయని ఇంకొకటి. కాక మనకు షాద్నగర్ లో చూసుకున్నట్లయితే మనకు మల్టీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అదే కాక మనకు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉందని. మన వెంచర్ నుంచి చూసుకున్నట్లయితే జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది మనకు ఇంటర్నేషనల్ స్కూల్ అనేది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. చూసుకున్నట్లయితే బెంగళూరు హైవే చూసుకున్నట్లయితే మనకి అక్కడ పిఎన్జి అండ్ నాట్కో, ఎన్ఆర్ఎస్సి అండ్ దర్గా ఉంది అండి. అండ్ అది కాక మనకు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కూడా ఉందండి. సో ఇవన్నీ మన వెంచర్ కు చూసుకున్నట్లయితే జస్ట్ 5 to 6 kilometer డిస్టెన్స్ లోనే ఉంటాయండి. అండ్ అదే కాక మనకు సెడ్జెస్ కూడా ఉన్నాయండి నియర్ బై మనకు. మన వెంచర్ చూసుకుంటే అయితే ఏదంటే మనకు వచ్చేసి రాజపూర్ సెజ్ ఉంది, పుల్లపల్లి సెజ్ ఉంది అండ్ బురుగుల సెజ్ కూడా ఉందండి అక్కడ చూసుకున్నట్లయితే మనకి. ఇప్పుడు మనకు హాట్ టాపిక్ వచ్చేసి మనకి రీజనల్ రింగ్ రోడ్ అండి. మనకు RRR కి ఇన్సైడ్ వస్తుందండి మన వెంచర్. RRR నుంచి చూసుకున్నట్లయితే మన వెంచర్ కి ఎగ్జాక్ట్లీ 5 kilometer డిస్టెన్స్ లో ఉంటుందండి మన వెంచర్ అనేది. పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇందులో వచ్చేసి మనకు. అండ్ ఇందులో చాలా తక్కువ ప్లాట్సే ఉన్నాయండి మనకి, ఎందుకంటే షాద్నగర్ చాలా దగ్గరలో ఉన్నాయి. అది కూడా ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉన్నాయండి మనకి ఇందులో. అండ్ మనకు రీసెంట్ గా ఇంకొకటి కూడా లాంచ్ చేస్తున్నామండి. సో ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు విజిట్ చేయండి వెంచర్ అయితే. మీకు ఒకసారి విజిట్ చేస్తేనే అర్థమవుతుందండి మనకి ఈ వెంచర్ వచ్చేసి. సో మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ స్క్రోల్ అవుతుందండి, దానికి కాల్ చేయండి. అండ్ మీకు ఫ్రీగా సైట్ విజిట్ చేపిస్తాను. దాని తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.